మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. సో జూన్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏదన్నా ఫేట్ ఏమన్నా చేంజ్ అవబోతుందా? ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది? వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో గురు సంచారం అనేటటువంటిది మారబోతుంది. అందులోనూ గురు యొక్క అనుగ్రహం అనేటటువంటి తగ్గబోతుంది. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వృషభ రాశి వారు కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, అందులోనూ విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి, అలాగే లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి ఎంతో కృషి చేసేటటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కానీ దానికి తగ్గటువంటి కష్టాలని కూడా వృషభ రాశి వారు ఎక్కువగా పడుతూ ఉంటారు. కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు శత్రువులు కూడా అదే రకంగా ఎక్కువయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే సుఖమైనటువంటి జీవితం అనుభవించాలి, ఈజీ మనీని ఎక్కువగా సంపాదించాలి, మనం ఎక్కువ కష్టపడకుండా మనం తక్కువ కష్టంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ యొక్క వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో గనక గురువు స్థానం చేంజ్ అవ్వడం వల్ల, మార్పు చెందడం వల్ల ముఖ్యంగా వీళ్లకు వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురువు అనేటటువంటి సంచారం జరుగుతుంది. తృతీయ స్థానం గురు సంచారం అనేటటువంటిది అంత లాభదాయకమైనటువంటి స్థానం కాదు. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి, భారం పెరిగిపోతూ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాదుల్లో ట్రాన్స్ఫర్స్ జరగడం కానీ, లేదు బదిలీలు కావడం కానీ, లేదా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఆశించినటువంటి ఫలితాలు మాత్రం దక్కవు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే కలలు కంటారో అవి కొంతవరకు పెండింగ్ పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తమ కష్టాన్ని నమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎదుటి వారి మీద అస్సలు ఆశపడకుండా ఉండాలి. ఎదుటి వారు ఏదో చేస్తారో, ఏదో వస్తుందిలే అనేటటువంటి స్వార్థం అనేటువంటి మర్చిపోయేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో శత్రువుల యొక్క బెడద, శత్రువుల యొక్క బాధ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మనశ్శాంతి కరవైపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టానికి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడతాయి. కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే దైవాన్ని ఎక్కువగా ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుందండి. టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందంటారా ప్రస్తుతానికి వీళ్ళకి? ముఖ్యంగా వృషభ రాశి వారికి టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే గనక వాళ్ళ జీవితంలో దైవానుగ్రహం పొందడమే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు చేసేటటువంటి మంచి పనులు, సత్కార్యాలు ఏవైతే ఉంటాయో వీళ్ళ జీవితాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే గనక అమ్మవారి యొక్క ఉపాసన చేసుకొని చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కూడా కొంతవరకు అన్నదమ్ముల మధ్య వైరాలు పెంచడం కానీ, కుటుంబ కలతలు రావడం కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ధైర్యంగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు దైవారాధన చేసుకోవడము లేదా ఇంటి దేవుడి యొక్క దర్శనం చేసుకోవడం కొంతవరకు వీళ్ళకు లాభదాయకమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుందండి. ప్రస్తుత కాలంలో మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు లేదంటే దైవానుగ్రహం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా వీళ్ళు ఏదైనా దైవానుగ్రహం చేసుకోవాలన్నా, దైవిక పరిస్థితులు పొందాలనుకున్నా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, లేదు అని అంటే కనుక ముఖ్యంగా ఈ రాశి వారికి శివానుగ్రహం పొందడం చాలా విశేషం. కనుక శైవ క్షేత్రాలు ఏవైతే ఉంటాయి, శ్రీశైలం కావచ్చు, కాశీ కావచ్చు, లేదా ఇతర పుణ్యక్షేత్రాలు ఏదైనా కావచ్చు, వాళ్ళు వెళ్ళి శైవ క్షేత్రాల్లో దర్శనం చేసుకొని అక్కడ ఒక రోజు నిద్ర చేసి వస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో దగ్గర ఉన్నది ఒక శ్రీశైలం, వేములవాడ దగ్గరగా ఉంది. కనుక మీరు తెలంగాణ ప్రాంతం వారైతే శ్రీశైలం కానీ వేములవాడ కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు ఏవైనా ఉంటే కనుక అంటే స్వయంభూగా వెలిసినటువంటి శివాలయాలు కావచ్చు, లేదా పురాతనమైనటువంటి శివాలయాలు కావచ్చు, అలాంటి ఆలయాల్లో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వీలైతే అభిషేకం కూడా చేసుకొని వస్తే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి, అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనకి. అవునండి.
మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ ఏమన్నా తెలియచేయండి గురువు. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు, విద్యా అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలితా అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి, రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వేయాలి, ఒకటే స్కూల్లో వేయాలి. మరి ఆ ఒక్క స్కూల్కి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.